దేవుని కొరకు ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ప్రయాసైనా, కష్టమైన, నష్టమైన, బరువైన, అది త్యాగపూరితమైనటువంటి ప్రయాణం అవుతుంది. అది దేవుని కొరకు ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతి విశ్వాసికి అది అర్థమైతే అంతకంటే మరొక ధన్యత ఏముంటుంది? ఆలోచించి సేవకుని యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో తెలుసుకొని ముందుకు సాగితే సేవకుని కంటే ముందే మనమే దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. అది ఒక మంచి భాగ్యమై ఉన్నది.